సంచలనంగా ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాంపింగ్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఎక్కడా లేని విధంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల సినీ ప్రముఖుల ఫోన్ల సైతం ట్యాప్ అయ్యాయన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు జరుగుతోంది. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం తేలింది, ఇంకా ఏం తేలాల్సి ఉంది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిందని ఆరోపిస్తోంది ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్. అంతేకాదు, ఈ సమాచారంతో కొంతమందిని బ్లాక్మెయిల్ కూడా చేసిందని చెబుతోంది. కేవలం రాజకీయ లబ్ధి, వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగించిందని ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన టి ప్రభాకర్ రావు బృందం తమ రాజకీయ బాసుల కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెబుతోంది. అంతేకాదు, ఈ బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అంటోంది. ప్రతిపక్ష రాజకీయ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ లో కొందరు నేతలు బీజేపీకి చెందిన అందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని, అలాగే కాంట్రాక్టర్లు, వ్యాపారులతో పాటు సినీ సెలబ్రిటీలు, జడ్జీల ఫోన్లను కూడా వదలకుండా సుమారు 4200 మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందన్న వాదనలు ఉన్నాయి. అయితే దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఈ ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించింది. ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఇలా పలువురిని విచారించింది. అలాగే పలువురు సాక్షులను కూడా ప్రశ్నించింది. వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు సినీ ప్రముఖుల ఫోన్లు ఏవీ ట్యాపింగ్ అవ్వలేదని చెప్పింది. సో గత ప్రభుత్వం హీరోయిన్లను వేధించిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయో వాళ్లను ఎవరినీ సిట్ విచారణకు పిలవలేదు. కొంతమంది ప్రముఖులను విచారణకు పిలిపించింది. కానీ వారిలో సినీ రంగానికి చెందిన వారు ఎవరూ లేరు. ఎవరి ఫోన్ అయినప్పటికీ అంత ఈజీగా ట్యాపింగ్ అవదు. ఎందుకంటే దేశ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్న సమయంలో, లేదా తీవ్రవాదుల ముప్పు, లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా దాగి ఉంది. ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అయితే ఆ విషయాన్ని చెప్పాల్సింది రాజకీయ నేతనో మరో వ్యక్తో కాదు. అసలు ఆ విషయాన్ని తేల్చాల్సింది, చెప్పాల్సింది పోలీస్ కమిషనర్ లేదా రాష్ట్ర హోంమంత్రి. అంతకీ కాదంటే విచారణ చేస్తున్న సిట్ చెప్పాలి. కానీ ఇక్కడ ఆ విషయాన్ని రాజకీయ నేతలే చెప్పేస్తున్నారు. పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవహారాన్ని కేవలం రాజకీయ పరంగానే చూస్తున్నారా? అందుకే నిజానిజాలను పక్కన పెట్టేసి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారా అంటే అవుననే అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు చేసుకుంటున్న ఆరోపణల్లో నిజమెంత అనేది తెలియాలంటే సిట్ విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.